నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్ మార్నింగ్ ఎడిషన్. నా పేరు అర్జున్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని 2 పేపర్ల న్యూస్ చూసుకుంటే ఇటు సాక్షి, ఆంధ్రజ్యోతి. ముందుగా సాక్షులు చూసుకుందాం. కసరత్తులు సురు. మొన్ననే ఐపీఎల్ అయిపోయింది. ఇండియా టీము T20 వరల్డ్ కప్ కోసం అమెరికాలో వెళ్ళి ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది. సో టీం అంతా అక్కడ జాయిన్ అయ్యారు. సో ఖచ్చితంగా వరల్డ్ కప్ గెలవాలని కోరుకుందాం. పాకిస్తాన్లో ఘోర ప్రమాదం. పాక్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో లోయలో బస్సు పడడంతో 25 మంది దుర్మరణం చెందగా 22 మంది గాయపడ్డారు. నిజంగా ఇది ఏ దేశమైనా సరే ఈ రోడ్డు ప్రమాదాలు ఎన్ని అరికడుతున్నా సరే ఇవి రెగ్యులర్గా జరుగుతుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. సడలింపుని సరిదిద్దండి. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్కు వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు. పోస్టల్ బ్యాలెట్ నిబంధనల మినహాయింపుపై ఆక్షేపణ. మనం మొన్నటి చూస్తూనే ఉన్నాం. ఈసీ ఇచ్చిన క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే నెక్స్ట్ జూన్ 4న ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. ఆ రోజు బ్యాలెట్ పేపర్ క్లియర్గా అక్కడ ఏం జరిగినా సరే అక్కడ గెజిటెడ్ అధికారి సంతకం ఖచ్చితంగా ఉండాలి. పర్టికులర్గా అందరూ ఉండాల్సిన అవసరం లేదు. గెజిటెడ్ అధికారి ఎవరున్నా సరే పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ చేయండి, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చేయాలని చెప్పి ఈసీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కానీ ఇక్కడ ఏంటంటే వేరే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం ఆరోపిస్తుందంటే కొన్ని సడలింపులు సవరించాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. నేడు కేరళకు నైరుతి ఆగమనం. 2 రోజుల్లో రాయలసీమలో ప్రవేశించే అవకాశం. స్వల్పంగా పెరిగిన ఉష్ణోగ్రతలు. 1వ తేదీ నుంచి రాష్ట్రంలో ఓ మోతాదు వర్షాలు. ఆల్రెడీ మనం చూస్తున్నాం. ఈ ఎండాకాలంలోనే ఇప్పటికి మనకి ఆల్రెడీ మధ్యలో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యడం జరిగింది. ఇటు ఆంధ్రప్రదేశ్లోను అటు ఇండియా మొత్తం మీద. సో 2 రోజుల్లో మనకి నైరుతి ఋతుపవనాలు రావడం జరుగుతుంది. సో ఇది కొంతమందికి చెప్పాలంటే రైతులకి కానీ కొంచెం శుభసూచకమైన న్యూస్ అని మనం గమనించవచ్చు. మధ్యాహ్నం 2 గంటలకే 111 అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు వెల్లడి. తెలుగు రాష్ట్రాల్లో మనకి ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయినాయి. సో మధ్యాహ్నం 2 గంటలకే ఆల్మోస్ట్ 175 నియోజకవర్గాల్లో గాను 111 అంటే మనకు అప్పటికే అర్థమైపోతుంది ఎవరు విజేత అని మనకు అప్పటికే తెలిసిపోతుంది. 2 నియోజకవర్గాల్లోని 25 మించి ఓట్ల లెక్కింపు. రాత్రి 9 గంటల్లోగా అన్ని నియోజకవర్గాల ప్రకటన. అంటే మనకి ఆ రోజు అంటే అనుకున్న టైం ఈసీ ఇచ్చిన టైం కన్నా మనకి 1 గంట అటు ఇటు అయినా సరే మనకి ఖచ్చితంగా ఎవరు విజయం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది మనకు క్లియర్గా అర్థమైపోతుంది. సరిగ్గా 5 ఏళ్ల క్రితం ప్రజా పరిపాలనకు శ్రీకారం. 2019లో 151 శాసనసభ, 22 లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం. కరెక్ట్గా ఈరోజు అంటే మే 30 తారీఖున 2019లో వైఎస్ఆర్సీపీ జగన్ గారు సీఎంగా ప్రమాణం చేయడం జరిగింది. రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా 5 ఏళ్లుగా ఆయన పరిపాలన. ఈ పాలన ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ వైఎస్ఆర్సీపీకి దున్నుగా నిలిచిన జనం అని సాక్షి వాళ్ళ పేపర్లో న్యూస్ హెడ్లైన్గా వేసుకుంది. ఇక ఆంధ్రజ్యోతికి వస్తే భూబకాసురులు. 20 ఏళ్ల కంటే ముందే ఆన్లైన్ చేసిన భూములపై లబ్ధిదారులకే పూర్తి హక్కు కల్పిస్తాం అనే చట్టం వెనుక ఉద్దేశం ఏంటి? పేదలకు మేలు చేయడమా, లేక కొందరు పెద్దలు అప్పటికే గుర్తించి కొనుగోలు ఒప్పందం చేసుకున్న ఆన్లైన్ భూములను చట్టబద్ధంగా సొంతం చేసుకోవడమా? దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే 20 ఏళ్ల క్రితమే అంటే ఆల్రెడీ వాళ్ళకి పరిచయం ఉన్న వ్యక్తులు కానీ దానికి హక్కుదారులు అయిన ఎవరైతే ఉన్నారో ఆ భూమికి సో వాళ్ళకి కట్టబెట్టాలని చూస్తుందా? ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. 65,000 ఎకరాల పెద్దల పరం, 13,000 కోట్ల. ఆ భూమి విలువ 13,000 కోట్ల పైనే. ఇక్కడ క్లియర్గా ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కావచ్చు, అంతకుముందు జరిగిన ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ఈ ఆన్లైన్ భూముల విషయంలో ఈ చట్టం అనేది ఇలా చేయడం అనేది అంతవరకు సమంజసం కాదు అని అనిపిస్తుంది. అప్రమత్తంగా ఉండండి. విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన చంద్రబాబుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో టీడీపీ శ్రేణుల స్వాగతం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అలాగే ఈ 2 ప్రభుత్వాల పెద్దలు అమెరికాను ఇటు దుబాయ్ ఇటు దేశాలు వెళ్ళిపోవడం జరిగింది. సో నిన్న చంద్రబాబు నాయుడు గారు మన హైదరాబాద్ రావడం జరిగింది. ఈసీ నిబంధనల ప్రకారం కౌంటింగ్ జరగాలి, ముందే పరిశీలించి తేడా వస్తే ఫిర్యాదు చేయండి, పోస్టల్ బ్యాలెట్పై వైసీపీ రాద్ధాంతం చేస్తుంది అని చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా ఈసీకి వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేము ఫాలో అవుతామని చెప్తున్నారు. కానీ ఇక్కడ దానికి కౌంటర్గా సజ్జల గారు సాధ్యమైనంత వరకే వాదన చేసే వాళ్ళని కౌంటింగ్ ఏజెంట్లుగా కూర్చోండి, రూల్స్ అంటే వెనక్కి తగ్గే వాళ్ళు వద్దు అంటే ఈసీ ఇచ్చిన రూల్స్ ఎటువంటి పక్షపాతం లేకుండా కరెక్ట్గా వ్యవహరిస్తుందని మనం గమనిస్తున్నాం. కానీ ఇక్కడ రూల్స్ అంటూ వెనక్కి తగ్గే వాళ్ళు వద్దు, టీడీపీ జనసేన ఏజెంట్పై తిరగబడాలని ఆదేశం. అంటే పరోక్షంగా అక్కడ ఏదన్నా ఇష్యూ జరిగినా లేకపోతే ముందుగా జరగాలని ఇది రెచ్చగొట్టే విధంగా అన్నట్టు అనిపిస్తుంది. ఏదైనా సరే ఎలక్షన్ కౌంటింగ్ అనేది సక్రమంగా నిర్వర్తించాలి. ఎందుకంటే ప్రజలు ఎంతో కష్టపడి ఓట్లు వేసి ఒక మంచి నాయకుని ఎన్నుకోవాలని కోరుకుంటున్నారు. కాబట్టి దీని విషయంలో మాత్రం ఎటువంటి గొడవలు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఇటు పోలీసులని కోరుకుందాం. విగ్రహాల దొంగ 1000 కోట్లకు ఎదిగాడు, 8 హత్యలు, 130 దాడులు. అంటే ఇది ఎవరి గురించో మనకి క్లియర్గా అర్థమైపోతుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మొన్న ఈవీఎం ధ్వంసం కేసులో ఇండియా వైజ్ అతను చెప్పాలంటే ఈజ్ సెలబ్రిటీ అయిపోయాడు. ఎందుకంటే అతను చేసిన అఫెన్స్ తర్వాత అతను బెయిల్ తెచ్చుకోవడం,
తర్వాత ఇప్పుడు టీడీపీ అతను చేసిన అరాచకాలు కావచ్చు, హత్యలు కావచ్చు, దాడులు కావచ్చు, ఏవైతే ఉన్నాయో దాని మీద ఒక పుస్తకం రిలీజ్ చేసింది, ఆరోపిస్తుంది. అందులో ఎంతవరకు నిజం ఉందని మనకు తెలియదు. చంబల్ బందిపోట్లు తగ్గని చరిత్ర మనం ఆల్రెడీ విక్రమార్కుడు సినిమాలో చూసాం. చంబల్లో ఆ బందిపోట్లు ఎలా ప్రజలను వేధిస్తుంటారో, ఎలా దాడులు చేస్తారో, పీఆర్కే ట్యాక్స్ పేరుతో దోపిడీ, మద్యం ద్వారా 400 కోట్ల దోపిడీ, తెలుగుదేశం నేతలపై ఆగ్రహం, పిన్నెల్లి పైశాచికం, టీడీపీ పుస్తకం. అంటే మనకు క్లియర్గా చూసాము. కేంద్ర ఎన్నికల వెబ్కాస్టింగ్ పర్యవేక్షణలో ఉన్నప్పుడు కూడా డైరెక్ట్గా ఆయన వెళ్ళి అందరినీ కొట్టి, అక్కడ ఉన్న ఏజెంట్ వాళ్ళని, టీడీపీ ఏజెంట్లు కొట్టి, అక్కడ ఉన్న ఈవీఎంలు పగలగొట్టి అక్కడ నుంచి ఎస్కేప్ అవ్వడం జరిగింది. ఎంత ధైర్యం అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ న్యూస్లో ఎంతవరకు నిజం ఉందనేది ప్రజలే గమనించాలి. ఆర్టీసీకి అడుగడుగునా బ్రేకులే, డొక్కు బస్సులతో కదలని ప్రగతి రథ చక్రాలు. మనం చూస్తున్నాం, గమనిస్తూనే ఉన్నాం. సిటీల్లో కొన్ని ప్లేసుల్లో మంచిగానే బస్సెస్ కొత్త వేస్తున్నాయి, కానీ పల్లెల్లో మాత్రం సరైన బస్సులు లేక చాలామంది ఇబ్బందులు పడుతూ షేర్ ఆటోస్కి కన్నా ప్రిఫర్ చేస్తున్నారు. సో దీని మీద ఖచ్చితంగా 2019లో 3600 కొత్త బస్సును కొనాలన్న సీఎం జగన్ 5 ఏళ్లలో 10వ వంతు కొనుగోలు చేయని ఏపీఎస్ఆర్టీసీ. అప్పుడే 3600 బస్సులు కొంటామని చెప్పినారు, కానీ ఇప్పటికీ ఆ 5 ఏళ్ల పరిపాలన కనీసం 1500 బస్సులు కూడా రాలేదని మనకి ఇక్కడ ఆరోపించడం జరిగింది. ప్రాణాలు తీస్తున్న గజరాజులు. గత 5 ఏళ్లలో దేశంలో 2657 మంది మృత్యువాత, అత్యధికంగా ఒడిశాలో. మనం క్లియర్గా చూస్తున్నాం. ఇటు ఒడిశాలో కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్లో మనం చిత్తూరు నియోజకవర్గంలో పలనేరు కానీ, చిత్తూరు ఈ అడవుల నుంచి కానీ మనకి ఏనుగులు గుంపుగా రావడం, పొలాల మీద దాడి చేయడం, పంట నష్టం చేయడం, రైతుల్ని చంపేయడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. దీని పట్ల కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. సో దీన్ని కొంచెం అంటే ప్రజల ప్రాణాలకి ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకున్నాం. ప్రతి విద్యార్థికి పెన్, ఆధార్ లాగే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ కేటాయింపు. దేశంలో ఎక్కడ చదువుతున్నా ఒకే సంఖ్య. విద్యార్థుల ట్రాకింగ్ కోసం కొత్త విధానం. ఇది నిజంగా చాలా మంచి న్యూస్ అని మనము గమనించాలి. ఎందుకంటే కొంతమంది విద్యార్థులు ఇప్పుడు తెలంగాణ చదువుతుంటారు, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్, అటు ఎడ్యుకేషన్ రీత్యా మారుతుంటారు. సో ఈ పెన్, ఈ నంబర్ ట్రాకింగ్ ద్వారా ఆధార్ నంబర్ అయితే ఇప్పుడు మన ఇండియాలో ఎక్కడ పోయినా ఆ నంబర్ కొట్టగానే ఆ మనిషి డీటెయిల్స్ ఎలా అయితే వస్తాయో, సో స్టూడెంట్స్ కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ సంబంధించి హిస్టరీ మొత్తం వస్తుంది. ఇది చాలా వరకు స్టూడెంట్స్కి అండ్ ఇటు విద్యాశాఖకు కూడా చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో వాళ్ళకి అని మంచి న్యూస్ ఇది. మైనర్ వాహనం నడిపితే 25,000 జరిమానా. 1 నుంచి కొత్త నిబంధనలు. ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లకుండానే డ్రైవింగ్ లైసెన్స్. ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ 13 వరకు ఉచితమే. ఇది మనం కొన్ని సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా, ఇప్పుడు భరత్ అనే నేను సినిమాలో కూడా ఆయన చెప్తుంటాడు, మైనర్కి వస్తే యాక్సిడెంట్ చేస్తే ఇట్లా రకరకాలని. కానీ సినిమాల కన్నా రియల్గా ఇలాంటి చట్టాలు చాలా వచ్చాయి, కానీ ఇంప్లిమెంటేషన్ పూర్తిగా జరగలేదని మనం నిజంగా గమనిస్తూనే ఉన్నాం. మైనర్ వాహనం నడపదు, అసలు మైనర్కు వాహనమే ఇవ్వకూడదు. దాని గురించి ఆల్రెడీ మనకి చట్టం వచ్చింది. ఎవరైతే మేజర్ ఇచ్చింటారో వాళ్ళ ఫాదర్ కానీ ఎవరిని ఇచ్చింటే వాళ్ళకి శిక్ష వేస్తామని. కానీ ఆర్డీఓ ఆఫీస్కి వెళ్లకుండా లైసెన్స్ అనేది మాత్రం ఇది నిజంగా కొంచెం బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆ పర్సన్ ఎవరైతే 2 వీలర్ 4 వీలర్ డ్రైవింగ్ ఖచ్చితంగా ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళాలి. వాళ్ళ పర్యవేక్షణలో వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారో చూస్తేనే మనకి యాక్సిడెంట్స్ కొంతవరకు అయినా అరికట్టించే అవకాశం ఉంది. అగ్రిగోల్డ్ ఆస్తులకు జగన్ ఎసరు. తాకట్టు పెట్టి 12,000 కోట్ల అప్పుకు ఎత్తు. అంటే అగ్రిగోల్డ్ సమస్య ఎప్పటి నుంచో ఉంది. మనం ఈ ప్రభుత్వం రాకముందు కూడా అగ్రిగోల్డ్ సమస్య బాధితులు ఉన్నారు. సో ఈ 2019లో జగన్ గారు అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా మీ సమస్య నేను పరిష్కరిస్తాను అని చెప్పి వచ్చారు. దాన్ని బేస్ చేసుకుని చాలామంది కూడా ఆయన ఎన్నుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు చివరికి వారికే శటకోపం. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకే 4,500 కోట్లు వాటిని అమ్మి కడతానని చెప్తున్నారు. కానీ జగన్ సర్కారు ఆలోచనకు అప్పటికే గవర్నర్ బ్రేక్, వరుసగా 2 సార్లు ప్రతిపాదన వెనక్కి. సో దీన్ని బట్టి చూస్తే ఈ సమస్య నిజంగా ఈ అగ్రిగోల్డ్ బాధితుల సమస్య తీరుతుందా లేదా అనేది మనకి క్లిష్టంగా అర్థమైపోతుంది. కరెంటు ఛార్జీల బాదుడే. ఇంధనం సర్దుబాటును ఆమోదించండి. రాష్ట్రంలో ఎన్నికలు అయ్యే వరకు ఆగి ఇప్పుడు ఈఆర్సీకి డిస్కంలో లేక 2023-24 సర్దుబాటు 10,053 కోట్లు, ఇప్పటికీ 2,868 కోట్ల వసూలు. దీన్ని బట్టి మనం నిన్నే చూసాం. ఎలక్ట్రికల్ సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్ట్రికల్ సమస్య ఈ ప్రజలకే ఎక్కువ ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇంతకుముందున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి రేట్లు పెంచేయడం వల్ల సామాన్యుడు కూడా ఇటు లాక్డౌన్లో కూడా రేట్లు పెంచేయడం, భారీగా రేట్లు వేయడం సామాన్యుడి మీద భారం పడుతుంది. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలి దీనిపైన అయితే. ఇదండి ఈరోజు మార్నింగ్ ఎడిషన్లోని ఆంధ్రజ్యోతి, సాక్షిలోని ముఖ్య అంశాలు. తిరిగి మళ్ళీ రేపు మార్నింగ్ ఎడిషన్లో కలుద్దాం. నమస్తే. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.